హాయ్, నేను రమేష్. ఇవాళ మన ఎక్సెల్ ఆటోమేషన్ యాప్ గురించి అయితే చూద్దామండి. సో ఫుల్ వీడియో వచ్చేసి తర్వాత చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఒక చిన్న శాంపిల్ చెప్తాను. ఇక్కడ మనకు ఒకవేళ ఒక 100 ఎక్సెల్స్ ఉన్నాయనుకోండి. సో వాటిని కంబైన్ చేయాలనుకోండి, మనకు చాలా టైం టేకింగ్ కదా. సో అదే మనం ప్రోగ్రామ్ ఏదైనా రాసి చేద్దాం అనుకోండి, వీబీ రాసి చేద్దాము లేదా పైథాన్ రాసి చేద్దాం అనుకోండి, కొంచెం టైం టేకింగ్ కదా. సో పైథాన్ అయితే పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో అలా కాకుండా నేనే ఒక ప్రోగ్రామ్ రెడీ చేసి మీకు ఒక యాప్లో ఈ యాప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి దీని ఉపయోగించి మనం ఎలా ఆటోమేట్ చేయొచ్చో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాప్ అయితే ఐకాన్ అయితే ఇలా వస్తుంది. మీ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. లైక్ ఇవాళ దీంట్లో అన్ని టాస్క్లు నేను అప్డేట్ చేస్తాను, లేదా వర్షన్ వైజ్గా మీకు ఈ యాప్స్ అయితే లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి చాలా టాస్క్లు ఉన్నాయి. సో ఆల్ టాస్క్ అయితే ఇలా పెట్టాను. ఈమెయిల్ చేయడానికైనా, ఆటో ఈమెయిల్ చేయడానికైనా, ఎక్సెల్ టూల్స్ లైక్ కంబైన్ ఎక్సెల్ ఫైల్ చేయడానికైనా. ఇవాళ కంబైన్ ఎక్సెల్ ఫైల్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు కంబైన్ ఎక్సెల్ ఫైల్ చేయాలి. ఎక్సెల్ ఫైల్ చేయాలంటే ఇక్కడ మనకి కొన్ని ఎక్సెల్ ఫైల్స్ డెస్క్టాప్ మీద, ఈ డెస్క్టాప్ మీద టెస్ట్ అనే దాంట్లో, టెస్ట్ అనే ఫోల్డర్లో ఒక 3 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయండి, ఓకేనా. 3 ఎక్సెల్ ఫైల్స్ ఐటీ సంబంధించినది. సో ఐటీ సంబంధించిన ఐటీ డీటెయిల్స్, ఐటీ వాళ్ళ డీటెయిల్స్, అండ్ హెచ్ఆర్ సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఓకేనా. సో ఈ విధంగా హెచ్ఆర్ సంబంధించిన హెచ్ఆర్ది, అండ్ ఐటీ సంబంధించిన ఐటీ, ఫైనాన్స్ సంబంధించిన ఫైనాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని కంబైన్ చేసేసి ఒక ఫైల్లో అన్ని డిపార్ట్మెంట్లో ఒకే ఎక్సెల్లో కావాలనుకోండి. సో నేను జస్ట్ రన్ కొట్టేసి దానిలోకి వెళ్ళి ఆ ఎక్సెల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ కొట్టండి. ఇంకా చాలా ఫైల్స్ ఉంటే కంట్రోల్ కొట్టేసండి, లేదా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకొని ఓకే ఓపెన్ కొట్టండి. సో ఓపెన్ కొట్టంగానే ఏమడుగుతుంది, ఆల్ షీట్స్ ఇన్ వన్ షీట్, వన్ షీట్లోనే అన్ని షీట్స్ చేయాలా, అన్ని షీట్స్ అన్ని కంబైన్ చేయాలా, లేదా ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క షీట్లో ఒక్కొక్క ఎక్సెల్ డేటా ఇవ్వాలా అడుగుతుంది అనమాట. సో మనకి అన్ని ఎక్సెల్ ఫైల్స్ కలిపి ఒకే షీట్లో కావాలనుకోండి, సో ఎస్ అని కొట్టండి, లేదా నో అని కొట్టండి, ఓకేనా. సో నేను అన్ని ఎక్సెల్ కలిపి ఒకే షీట్లో కావాలి, సో కాబట్టి ఎస్ అని కొట్టేసాను. ఎస్ అని కొడితే మనకి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేయాలని అడిగితే జస్ట్ నేను డెస్క్టాప్లో కంబైన్డ్, సో టెస్ట్ కంబైన్డ్ అని పెడుతున్నాను, ఓకే. ఏదైనా నేమ్ ఇచ్చేయండి, టెస్ట్ కంబైన్డ్, ఓకేనా. సో కంబైన్డ్ అయిపోయింది. ఎంతసేపు అయిపోయిందండి, విదిన్ మినిట్లోనే కదా. సో ఇక్కడ చూడండి, టెస్ట్ కంబైన్డ్ అనేది ఇక్కడ ఫైల్, ఓకేనా. టెస్ట్ కంబైన్డ్ అనేది వచ్చింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. సో చూడండి, ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ అన్నీ కూడా కంబైన్ అయిపోయి వచ్చేసాయి అనమాట. ఒకవేళ వేరే వేరే హెడ్డింగ్స్ ఉన్న, ఒక్కొక్క దాంట్లో వేరే హెడ్డింగ్స్ ఉన్నా కానీ పక్కకు వచ్చేసి హెడ్డింగ్స్ వైజ్గా కూడా కంబైన్ అయిపోతుంది. అన్ని దీంట్లో వేరే హెడ్డింగ్స్, దాంట్లో వేరే హెడ్డింగ్స్ ఉంటే ఇక్కడ మెర్జ్ అయిపోయి హెడ్డింగ్ వైజ్గా వచ్చేస్తుంది అనమాట. సేమ్ హెడ్డింగ్స్ ఉంటే దాంట్లో డేటా వస్తుంది. సో వేరే వేరే హెడ్డింగ్స్ ఉంటే వారి హెడ్డింగ్స్ సంబంధించిన డేటా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇలా చాలా టాస్క్లు అయితే ఈ యాప్లో ఉన్నాయి. సో యాప్ అనేది నేను ఒక లింక్ అనేది కమెంట్లో ఇస్తాను. సో $1 పే చేసేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు డాలర్లో యాప్ నుంచి కాకుంటే నార్మల్గా నేను OneDrive లింక్ కూడా ఇస్తాను. సో నార్మల్గా ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను, దానికి 99 పేజెస్ కూడా మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా నేను ఈ వర్షన్స్ అయితే తెస్తాను. మీకు యూజర్ రిలేటెడ్ ఆటోమేషన్కి సంబంధించిన కూడా మీరు నాకు చెప్తే, సో దానికి సంబంధించిన ఆటోమేషన్ కూడా చేసి ఇలాంటి యాప్లలో నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కాకపోతే అంటే 99 రూపీస్ ఎందుకు పెట్టానంటే ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ నాకు కూడా కొంచెం టైం పడుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ ఉండదండి. సో దానికోసం నేను ఈ ఛార్జ్ అయితే చేస్తున్నాను. సో మీరందరూ ఒకసారి చూసి బాగుంటే ఒక కామెంట్ కూడా చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.